ఈ నేపథ్యంలో ఎవరు బయటికి రావద్దు, గుంపులుగా తిరగొద్దు, ఎక్కడ అసెంబ్లీ అవ్వద్దు, మతపరమైన కార్యక్రమాలు చేపట్టొద్దు, స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూసివేస్తున్నాం, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసివేస్తున్నాం, ప్రైవేట్ కార్యాలయాన్ని మూసివేయాలి అని చెప్పి ఇప్పటికీ ఆర్డర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కేవలం అత్యవసరమైనటువంటి సర్వీసులు మాత్రమే, లైక్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్స్ ఇలాంటివి మాత్రం అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు బయటికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చేయండి అంటూ యుఎస్ నుంచి డైరెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బట్ వై ఆల్ ఆఫ్ దిస్ సడన్లీ అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత సడన్గా ఇజ్రాయిల్ తమ రక్షణ చర్యలను ఎందుకు మొదలుపెట్టింది? తమ మీద దాడి జరగబోతోందన్నటువంటి అనుమానంతో ముందుగానే శత్రువు మీద దాడి చేశాం, ప్రియంప్టివ్ అటాక్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తోంది. అండ్ నౌ ఇరాన్ ఈజ్ రెడీ టు అటాక్. ఖచ్చితంగా గతంలో ఇజ్రాయెల్కి చాలా బలమైనటువంటి పోటీని ఇరాన్ ఇవ్వడాన్ని మనం చూసాం. ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు, ఇజ్రాయెల్ మీద చాలా తీవ్రమైనటువంటి దాడులు చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ దాడుల్ని మరొకసారి మొదలుపెట్టింది. గతంలో అమెరికా జోక్యంతో ఇజ్రాయెల్ కూర్చొని మాట్లాడుకొని ఇరాన్ మీద తీవ్రమైనటువంటి అటాక్ చేసి ఇక నువ్వు వెనక్కి తగ్గకపోతే మిమ్మల్ని లేపేస్తామని అమెరికా కూడా ఇన్వాల్వ్ అవడంతో అప్పుడు యుద్ధం ఆగడాన్ని మనం చూసాం. కొన్ని చర్చలు జరిగాయి ఇరు దేశాల మధ్య. అంటే ఇరాన్ని పిలవకుండా కేవలం ఇజ్రాయెల్ అండ్ అమెరికా కూర్చొని మాట్లాడుకొని ఆ చర్చల్ని ఫినిష్ చేసి ఇదిగో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మేము యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మరొకసారి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్ అటాక్ చేసింది, ఇరాన్ అటాక్ చేస్తుందన్నటువంటి అనుమానంతో అటాక్ చేశామని చెప్తోంది. అమెరికా మరోవైపు దీనికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా బలగాలు సైతం ఇరాన్ చుట్టూ మోహరించి ఉండడాన్ని మనం చూడొచ్చు. మరొకసారి అమెరికా కూడా ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికా ఇరాన్ని కాల్చుతోందా? డైరెక్ట్గా ఇరాన్ మీద దాడులకు సిద్ధం అవ్వకుండా ఇజ్రాయెల్ని అటాక్ చేయమని చెప్పేసి అమెరికా ప్రొవోక్ చేస్తుందా? తమకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇరాన్ మా మీద దాడి చేసే అవకాశం ఉంది అనే ఒక స్టేట్మెంట్ను రిలీజ్ చేసి ఇప్పుడు ఇజ్రాయెల్తో దాడి చేయించడం ద్వారా అమెరికా తన పని మొదలుపెట్టిందా? ఇప్పటికే అమెరికా సైతం యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లుగా కనపడుతోంది. అమెరికా కోఆర్డినేషన్తోనే ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది వెరీ క్లియర్గా. ఇప్పుడు ఇరాన్కు ఉన్నటువంటి మార్గం ఏంటి? ఒకవేళ నిజంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండూ కూడా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు దిగితే మనందరికీ తెలిసిందే అతి త్వరలో ఇరాన్ మీద అమెరికా దాడి చేయబోతోంది అని. ఆల్మోస్ట్ క్లోజ్ స్టేట్కు వెళ్ళి ఇరాన్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని దించేసి అక్కడ ప్రజలకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పేసి ఖమేనీని పట్టుకోవాలని చెప్పేసి అమెరికా ప్లాన్ చేసింది. కానీ ఆ సమయంలో ఖమేనీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, చాలామంది మీద అటాక్ చేయడం, చాలామందిని షూట్ చేయడం ద్వారా అనేక వేల మంది ప్రాణాలు తీయడం ద్వారా మొత్తం మీద అమెరికా అప్పుడు కొంత వెనక్కి తగ్గింది అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా. కానీ మరోవైపు లోపల ఉన్నటువంటి ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళందరి ప్రాణాలు పోతుండడంతో అమెరికా అప్పుడు ఎట్టకేలకు కొంచెం వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కాస్త తగ్గడం, అంతర్జాతీయ ఒత్తిడి కూడా అమెరికా మీద తగ్గడంతో ఇక ఇజ్రాయెల్ని అడ్డు పెట్టుకొని ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఈ దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే మరోవైపు పశ్చిమాసియాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానాలు బోర్డర్లో రెడీగా ఉన్నాయి. ఇరాన్ బోర్డర్లో చాలా రెడీగా ఉన్నాయి. B-2 బాంబర్స్ని రెడీ చేసింది. ఇటు నేవీకి సంబంధించి అబ్రహం లింకన్ని సైతం రంగంలోకి దించిన నేపథ్యంలో ఏ క్షణమైనా సరే దాడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా అప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నాం, ఈలోగా మీరు ఏదో ఒకటి తేల్చకపోతే మీ సంగతి తేలుస్తాం, మా దారిలోకి రాకపోతే అంటూ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూసాం. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు, అమెరికా ఈజ్ బిజీ విత్ అదర్ థింగ్స్. అలాగే ఇరాన్ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను సెటరైట్ చేసుకుంటుంది అనుకున్న సమయంలో, ఎంతో కొంత పీస్ అక్కడ వచ్చింది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మరొకసారి అమెరికా ఈ దాడులకు పురిగొల్పడాన్ని మనం చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్తో దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ ఇప్పటికీ కూడా ఈ న్యూక్లియర్ ఒప్పందానికి ఒప్పుకోకపోవడంతో 10 రోజులు టైం ఇస్తున్నాం, 10 రోజుల్లో ఈ న్యూక్లియర్ ఒప్పందానికి మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని లేపేస్తామంటూ గతంలో అమెరికా హెచ్చరించడాన్ని మనం చూస్తున్నాం.
సో దిస్ అటాక్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జరిగినటువంటి అటాక్ని ఇజ్రాయెల్ చేసిన అటాక్గా చూడలేము, అమెరికా చేసినటువంటి అటాక్గా మనం చూడాలి. ఇక పూర్తిగా ఇరాన్ని సర్వనాశనం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధం అవుతున్నాయి అనేది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. అతి త్వరలో ఇరాన్ షేప్ అవుట్ అవబోతుందా, పూర్తిగా నామరూపాలు లేకుండా అమెరికా చేయబోతుందా? చూస్తుంటే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్లో సైతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ క్షిపణి దాడుల్లో అనేక మంది ఇరాన్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది. సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు అలాగే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బేసెసే లక్ష్యంగా వరుసగా ఇజ్రాయెలీ దాడులకు పాల్పడుతున్నట్లుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్లో సైతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరి బయటకు రావద్దన్నారు. ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో, చాలా సెన్సిబుల్ జోన్స్ ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలందరినీ తరలించే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇప్పుడు ఖమేనీ మరొకసారి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఖమేనీని పట్టుకోవడానికి కూడా ఓ పక్క ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకు క్లియర్గా కనపడుతున్నాయి. ఖమేనీని వేటాడే ప్రయత్నంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఉన్నాయి. మొసాద్ రంగంలోకి ఇప్పటికే ఇజ్రాయెల్ సెక్యూరిటీ వ్యవస్థ రంగంలోకి దిగింది. ఖమేనీని వెంటాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఖమేనీని వీలైనంత త్వరగా పట్టుకొని బయటికి లాగాలి కలుగులోంచి అంటూ అమెరికా అలాగే ఇజ్రాయెల్ రంగంలోకి దిగడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఇజ్రాయెల్లో అతి పెద్ద మార్పు ఉండబోతోంది. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలన్నీ ధ్వంసం అవబోతున్నాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలన్నీ ధ్వంసం అవబోతున్నాయి. ఇరాన్ సైతం తిరిగి ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కూడా రెడీ అయింది. వాళ్ళ